వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 9లో గురువు, లాభంలో శుక్రుడు, దశమంలో కేతువు. దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. స్పష్టమైన ప్రణాళికలతో పనిచేసి శుభ ఫలితాలను సాధించండి. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. గతం కంటే మేలైన ఫలితాలు సాధిస్తారు. విజయావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగ విషయంలో లోతుగా ఆలోచించి పనిచేయాలి. తోటి వారిని కలుపుకోవాలి. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అధికారులతో శాంతంగా సంభాషించండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. కృషికి తగిన ప్రతిఫలం సిద్ధించే వరకు పనిచేస్తూనే ఉండాలి. ఏ విషయాన్ని లోతుగా మనసుకు తీసుకోవద్దు. విసుగు చెందకుండా సహనంతో వినయపూర్వకంగా ముందుకు సాగాలి. వ్యాపారంలో కూడా కొన్ని ఇబ్బందులు కనపడుతున్నప్పటికీ సమయానుకూలంగా పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో మేలు జరిగే అవకాశం లేకపోలేదు. మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది, ముందుకు నడిపిస్తుంది. ఆర్థిక విషయాలను లోతుగా ఆలోచించి పనిచేయడం ద్వారా ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. ధనయోగం శుభప్రదం. ఎంత కృషి చేస్తే ఫలితం అంత బ్రహ్మాండంగా ఆర్థిక రూపంలో లభిస్తుంది. వారం మధ్య భాగంలో మేలు జరుగుతుంది. ఏ స్తోత్రాలు పఠిస్తే చక్కటి ఫలితం లభిస్తుంది? వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? విష్ణువుని దర్శించడం ఉత్తమం. ఏవేవి దానం చేయాలంటారు గురుగారు వీరు? దానాలు అవసరం లేదు.